కొత్త బంగారు లోకం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో నవీన యుగ ప్రారంభం, సత్యయుగ ప్రారంభం, కొత్త బంగారు లోకం ఎలా ఉంటుంది, రాబోయే రోజుల్లో ఈ భూమి మీద ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ద్వారా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిలుపునిచ్చిన అహింసా జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్తులో భాగంగా, విశ్వ ప్రణాళికలో భాగంగా మరి కొత్త బంగారు లోకం ఆవిష్కృతమవుతుంది. అందుకు ఈ భూమి మీద పెను మార్పులు రాబోతున్నాయి మిత్రులారా. మరి ఆ పెను మార్పుల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఈ భూమి మీద అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అంటే ఈ భూమి ఇకపై ఎటువంటి హింసకు తావు లేకుండా మరి ప్రతి ఒక్కరూ ప్రేమతత్వంతో, ప్రతి జీవిపై కరుణతో, దయతో, అనురాగంతో మరి మన తోటి జీవులన్నింటినీ కూడా మనం ఎలా అయితే మనం కాపాడతామో అటువంటి భూమిని మనం చూడబోతున్నాం మిత్రులారా. మరి అదంతా కూడా ఒక స్వర్గం లాంటి భూమిని మనం చూడబోతున్నాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ గత 34 సంవత్సరాల నుంచి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్థాపించిన మరి ఈ మూమెంటు ఈ భూమిని చైతన్యవంతం చేస్తూ ప్రతి ఒక్క జీవి తనకు తానుగా చనిపోయే వరకు ఈ భూమి మీద ఆనందంగా జీవించాలి. ఏ మానవుడికి ఆహారంగా ఏ జీవి చంపబడినప్పుడు మరి అదే కొత్త బంగారు లోకంగా మారిపోతుంది. మానవుడి ఆహారం శాకాహారం మాత్రమే. శాకాహారంతోనే ఆరోగ్యం, ఆనందం. కొత్త బంగారు లోకానికి రెండు రెక్కలు. ఆ రెక్కలు ఏమిటంటే, ఒకటి ధ్యానము, 2 శాకాహారము. ఈ రెండిటి ద్వారానే రాబోయే కాలంలో ఈ భూమి, ఇప్పటి వరకు ఈ భూమిపై హింస, ఎక్కడ చూసినా నేరాలు, ఘోరాలు, మరి భయంకరమైన పరిస్థితి నుంచి రాబోయే రోజుల్లో ఒక గొప్ప పెనుమార్పు భూమి మీద జరగబోతుంది. ప్రతి ఒక్కరూ అహింసా ధర్మంలో జీవిస్తూ మరి ప్రతి జీవిని కాపాడడమే మానవుని ఏకైక ధర్మమని ప్రతి ఒక్కరూ తెలుసుకుంటూ మరి అందుకు వారికి ఆ జ్ఞానం అందించే మరి విశ్వ ప్రణాళిక విశ్వ గురువుల ద్వారా జరగబోతుంది. మరి ఇప్పటికే ఎన్నో మార్పులు ఈ భూమి మీద సంభవిస్తూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. కనుక మరి అందరూ ఎవరికి వాళ్ళనే ఉద్ధరించుకోవాలి. అంటే ఏ దేవుడు మనల్ని కాపాడడు, మనల్ని మనమే రక్షించుకోవాలి, ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలని కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టుగా మరి మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే ఏకైక మార్గము ధ్యానము. ధ్యానము అంటే రకరకాల మరి పద్ధతులు ఏమీ లేవు, ఉన్నది ఒకటే సత్యం. ఏమిటా సత్యం అంటే, ప్రతి మానవుడు తెలుసుకోవాల్సింది ఒకే ఒక సత్యం మిత్రులారా. అదేమిటంటే, నేను శరీరం కాదు, ఆత్మను. అంటే మనం ఈ శరీరంతో జీవిస్తున్నాం, కానీ ఈ శరీరంలో ఒకానొక చైతన్య శక్తి ద్వారానే మనం జీవిస్తున్నాం. ఆ చైతన్య శక్తి మనల్ని నడిపిస్తూ ఉంది. దాని పేరే ఆత్మ. ఆత్మ శరీరంలో ఉంటే శివం, శరీరంలో నుంచి ఆత్మ బయటకు అడుగు పెడితే శవము. మరి మిత్రులారా, ప్రతి ఒక్కరూ కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. నేను శరీరం అనుకుంటే వచ్చేది దుఃఖము. ఇన్నాళ్ళు మనం అలాగే జీవించాం. ఈ భూమి మీద 190% మంది దుఃఖంలోనే ఉన్నారు. ఆ దుఃఖానికి అనేక కారణాలు ఉన్నాయి. అంటే కొంతమందికి అనారోగ్యం ద్వారా దుఃఖం, కొంతమందికి అనేక రకాల సమస్యల ద్వారా దుఃఖం, మరికొంతమందికి ఆర్థిక ఇబ్బందుల ద్వారా దుఃఖం. కానీ ఆ దుఃఖాన్ని ఈ భూమి నుంచి పారదోలటమే మరి మనమందరం కూడా అందుకోసమే భూమి మీదకి దిగి వచ్చిన దేవుళ్ళం మిత్రులారా. ఈ సత్యం తెలుసుకోవాలంటే, మనం భగవంతులను తెలుసుకోవాలంటే మరి మనం చేయాల్సింది ఒకే ఒక్కటి, అదే ధ్యానము. అహింసా ధర్మంలో జీవిస్తూ
మనం ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళకి సత్యం బోధపడుతుంది. ఇన్నాళ్ళు జీవించిన జీవితం ఒక ఎత్తైతే ధ్యానంలోకి వచ్చిన తర్వాత మన జీవితం మరి స్వర్గం లాంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. ఈ భూమి మీద ఇప్పటి వరకు కూడా మరి హింసతో మానవుల ద్వారా జరుగుతున్న ప్రతి క్షణము కూడా కోటానుకోట్ల జీవులు ఈ మానవుడు చేసే దౌర్జన్యకాండకి బలైపోతున్నాయి మిత్రులారా. మానవుడికి ఆహారంగా కోటానుకోట్ల జీవులు చంపబడుతున్నాయి. ఆ జీవుల వేదన రోదన ఈ ప్రపంచానికి శాపంగా మారుతూ ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు, ఎన్నో భయంకరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరి ఏ మానవుడైతే ఆ జీవుల్ని వధించి తింటూ మరి పబ్బం గడుపుకుంటున్నాడో ఆ జీవుల ఆత్మ ఘోషే మరి అనేక రకాల భయంకరమైన రోగాల రూపంలో ఈ ప్రపంచాన్ని, ఈ భూమిని మట్టుబెట్టడానికి సిద్ధమైంది. మరి ఈ మధ్యకాలంలో మనం చూసాం కరోనా వంటి భయంకరమైన మందులు లేని జబ్బులు మానవుడికి సృష్టించి మానవుడి జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. మానవుడి చేస్తున్న హింసే మానవుడి మనుగడికి, అంటే మానవుడు ఇక్కడ ఈ భూమి మీద ఆనందంగా జీవించాలంటే ప్రతి జీవి ఆనందంగా జీవించినప్పుడే మానవుడు ఆనందంగా జీవిస్తాడు. రాబోయే కాలంలో మరి భూమిపై ప్రతి ఒక్కరూ అహింసా ధర్మంలో జీవించాలి. ప్రకృతికి విరుద్ధంగా మానవుడు జీవిస్తే, ప్రకృతి కన్నెర చేస్తే తట్టుకునే శక్తి ఈ మానవుడికి లేదుగాక లేదు 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 మిత్రులారా. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో సకల జీవులు మనకి ఇరుగు పొరుగు. జీసస్ క్రైస్ట్ ఏనాడో తెలియజేశాడు, నీ వలె నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించు అని చెప్పాడు ఆ జీసస్ క్రైస్ట్. అంటే మనం అనుకుంటున్నాం మన ఇరుగు పొరుగు అంటే మన చుట్టుపక్కల మన ఇరుగింటి పొరుగింటి వాళ్ళు అనుకుంటున్నాం. కానీ వాళ్ళు కాదు. సకల జీవు కోటి, మన ఇరుగు పొరుగు ఉన్న సకల జీవులు మనకి మిత్రులే. ప్రతి జీవితో మనం మిత్రత్వం చేయాలి. ప్రతి జీవిని కాపాడడమే మానవుని ఏకైక ధర్మము. ఇన్నాళ్ళు తెలియక మాంసం బలం 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 అనుకుంటూ మరి ఎన్నో మూగ జీవుల్ని, మనకి కించిత్తు కూడా హాని చేయని మూగ జీవుల్ని చంపి ఈ మానవుడు మరి ఆహారం పేరిట ఆరగిస్తున్నాడు. అమ్మవారు బల్లంటూ ఎన్నో మూగ జీవుల్ని వధించి చంపి తింటున్నాడు మిత్రులారా. ఏ అమ్మవారులైనా నోరు తెరిచి అడిగారా? మాంసం పెట్టమని ఏ తల్లి అయినా కోరిందా? మన ప్రాణం ఎంత విలువైనదో మన చుట్టూ ఉన్న సకల జీవుల ప్రాణాలు కూడా అంతే విలువైనవి. గొర్రె ప్రాణం మానవుడి ప్రాణం కన్నా తక్కువేమీ కాదు మిత్రులారా. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. మరి ముందు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం మార్చుకోవాలంటే, నరకం వంటి ఈ ప్రపంచాన్ని మనం మార్చాలంటే ముందు మన లోపల అంతర ప్రపంచాన్ని మనం మార్చుకోవాలి. అప్పుడే కొత్త బంగారు లోకంలోకి మనకు అడుగు పెడతాము. బంగారం లాంటి జీవితాన్ని జీవిస్తాము. ఇన్నాళ్ళు తెలుసో తెలియకో మరి మన పెద్దలు చెప్పారు, మన ఆచారాలు, మన కుటుంబంలో మరి ఎంతో పెద్ద రాయల కుటుంబం అనుకుంటూ ఎన్నో మూగ జీవుల్ని మనం ఆహారంగా చంపి తింటున్నాం మిత్రులారా. మరి భయంకరమైన రోగాలన్నిటికీ కారణం 159 రకాల భయంకరమైన జబ్బులకు కారణం మాంసమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏనాడో హెచ్చరించింది. కానీ గత 34 సంవత్సరాల క్రితమే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు తెలియజేశారు ప్రపంచానికి, మాంసం ఆహారం కాదు, అవి చనిపోయిన జీవుల శవాలు, అవి తినవద్దు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మేలుకోండి అని చెప్పి అందరూ ధ్యానం చేయండి. ధ్యానం అంటే మంత్రాలు కాదు, పూజలు కాదు, తంత్రాలు కాదు, యంత్రాలు కాదు. హాయిగా కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తే ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి మనం బయటపడతాం, ఎన్నో రోగాల నుంచి బయటపడతాం. మరి ఏకైక మార్గము ఈ ప్రపంచాన్ని, నరకం లాంటి ప్రపంచాన్ని మరి స్వర్గం లాంటి ప్రపంచంగా మార్చటానికి ఏకైక మార్గము అహింసా ధర్మము. అలాగే మరి రెండవది కొత్త బంగారు లోకాన్ని మనం సృష్టించుకోవాలంటే ముందు
మనం ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టాలి. మిత్రులారా, మరి ఈ రెండే ఈ భూమిని స్వర్గంగా మార్చి మరి ప్రతి ఒక్కరిని ఆ కొత్త బంగారు లోకంలోకి అడుగు పెట్టడానికి మనం ఈరోజు నుంచి ఉపక్రమిద్దాం. ఈరోజే నుంచే ఒక గొప్ప నిర్ణయం తీసుకుందాం. శాకాహారమే మానవుల ఆహారం, మాంసం ఆహారం కానే కాదు. ఈరోజు నుంచి దయచేసి మరి ఆ మాంసానికి స్వస్తి చెప్దాం. ప్రకృతి అందించిన వరప్రసాదం శాకాహారం. ఆ శాకాహారంతోనే మన ఆరోగ్యం, శాకాహారంతోనే ఆనందం. మిత్రులారా, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ ప్రకృతిలో ప్రకృతి అందించిన అమృతాహారాన్ని ప్రతి ఒక్కరూ మరి ఆహారంగా మార్చుకొని పెద్దలు చెప్పినట్టుగా మరి ఆ బలం అనేది మాంసం ద్వారా రానే రాదు. రోగాలు 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 తప్ప. మాంసం అంటే చనిపోయిన జీవుల శవాలు. గుడ్డు మాంసం చేపలు చూడండి, ఆ నీటిలో నుంచి ఆ చేపను తీసినప్పుడు అది ఎలా ఉంటుంది? గిలిగా కొట్టుకుంటూ మరణిస్తుంది. మనల్ని తీసుకెళ్ళి నీటిలో ముంచితే మన పరిస్థితి ఎలా ఉంటుందో, ఆ చేప చక్కగా తన కుటుంబంతో ఆడుకుంటూ ఉంటుంది, తన జాతితో. అటువంటి చేపల్ని మనం తీసి ఒడ్డున పడేస్తే మనం ఎలా అయితే నీళ్ళల్లో తలబెట్టి గిలగిలా కొట్టుకుంటామో, తల ముంచితే అవి ఆ నీళ్ళల్లో నుంచి బయటికి తీసినప్పుడు కూడా ఆ చేపలు కూడా అంతే బాధపడుతుంటాయి. మిత్రులారా, మరి మనకి కించిత్తు కూడా హాని చేయని ఆ మోగ జీవుల్ని వధించి చంపుకుని తింటున్నాం. అన్నిట్లో కల్లా మహాపాపం. మరి మనం చేసే ఆ జంతు బలుల్ని తక్షణం ఆపేద్దాం మిత్రులారా. ఇవన్నీ తెలియక అజ్ఞానంతో ఇన్నాళ్ళు చేసుకుంటూ పోయాం. కానీ మనం ఈరోజు నుంచి ఒక గొప్ప నిర్ణయం తీసుకుందాం. కొత్త బంగారు లోకాన్ని సృష్టించుకుందాం. మన జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఈరోజు నుంచి శాకాహారులుగా మారిపోదాం. గాంధీ మహాత్ముడు మరి అహింసా ధర్మంతోనే మనకి స్వతంత్రం అందించాడు. మనం ఈరోజు ఇంత ఆనందంగా జీవిస్తున్నామంటే కారణం గాంధీ మహాత్ముడి అహింసా సిద్ధాంతము. బుద్ధుడు పుట్టిన దేశం ఇది. మరి ఎందరో మహానుభావులు పుట్టిన దేశం. భారతదేశం మొట్టమొదటి అహింసా దేశం కావాలి. ప్రపంచమంతా అహింసా ధర్మంలో జీవించాలి. అప్పుడే కొత్త బంగారు లోకం సాధ్యమవుతుంది. మరి ఈ సత్యాన్ని పిరమిడ్ మాస్టర్లు ప్రతిరోజు తెలియజేస్తూనే ఉన్నారు. ఎన్నో శాకాహార ర్యాలీలు చేస్తూ మరి తెలియని వారికల్లా తెలియజేస్తూ ఎంతోమంది మాంసాహారులు శాకాహారులుగా మారిపోవడం, తద్వారా కోటాను కోట్ల జీవులు బ్రతికి బ్రట్ట కట్టి ఆనందంగా జీవిస్తున్నాయి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ద్వారా. మిత్రులారా, మరి ఇది ఒక మహా ఉద్యమంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ చేపట్టింది. లక్షలాది మంది శాకాహారులుగా మారుతూ కోటాను కోట్ల జీవులు ఈరోజు ప్రపంచంలో ఆనందంగా జీవిస్తున్నాయి. గాంధీ మహాత్ముడి ద్వారా భారతీయులు స్వతంత్రం పొంది ఎలా ఆనందంగా జీవిస్తున్నారో, సకల జీవకోటి ఈ స్వతంత్రాన్ని అందించడానికి దివి నుంచి భూమికి దిగొచ్చారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఆయనతో పాటే మనమంతా కూడా దిగివచ్చిన దేవుళ్ళ. మిత్రులారా, ప్రతి ఒక్కరూ కూడా ఈ అహింసా ధర్మం అనేది మానవుడి జీవితానికి ఒక తల్లివేరు లాంటిది. మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని మరి హోమాలు చేసినా కూడా రాని పుణ్యం ఒక జీవిని కాపాడడంలోనే ఉంటుందని వేదాలు చెప్తున్నాయి. మిత్రులారా, ప్రతి ఒక్కరూ కూడా మరి కులం లేదు, మతం లేదు. ఇక్కడ ఏ మతము గ్రంథము కూడా మరి మాంసం తినమని బోధించలేదు. మహాత్ములంతా చెప్పింది ఒక్కటే, ఉన్నది సత్యం ఒక్కటే, అహింస పరమోధర్మ. ప్రతి ఒక్కళ్ళు సత్యం వద ధర్మం చరలో జీవిద్దాం మిత్రులారా. సత్యం వద అంటే ఉన్నది ఒకటే సత్యం, నేను శరీరం కాదు ఆత్మను అని తెలుసుకోవడమే సత్యము. నిరంతరం అది పలకడమే సత్యవాక్కులు, అదే సత్యం వద.
ధర్మం చర. ఏమిటా ధర్మము? అహింసయే పరమో ధర్మ. కనుక మనమంతా కూడా మరి ఆ సత్యంలో జీవిస్తూ ఆ ధర్మంని ఆచరిస్తూ ఉంటే మన జీవితం అంతా కూడా బంగారమయమైపోతుంది. మరి అతి త్వరలో ఈ భూమి మానవులందరూ గనక చక్కగా మరి ప్రతి జీవిని మనం ప్రేమిస్తూ, ప్రతి జీవిని మనం కాపాడుతూ, ప్రతి జీవిపై మనం ప్రేమ కరుణ చూపించినప్పుడు మరి ఈ భూమి అతి త్వరలోనే స్వర్గతుల్యమవుతుంది. ఆ స్వర్గం పేరే కొత్త బంగారు లోకం. ఈరోజు నుంచి అందరూ నడుం బిగిద్దాం. ఈ భూమిని స్వర్గంగా మార్చే ప్రక్రియలో మనం భూమి మీద మరి జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ భూమి మీద నడయాడుతున్న దైవంగా ఆయన సకల జీవకోటి రక్షణే మానవులకి శ్రీరామ రక్ష. సకల జీవుల్ని కాపాడడమే మానవుని ఏకైక ధర్మము. సకల జీవుల్ని శ్రేయస్సే మానవుడి శ్రేయస్సు. మనం ఎలా ఉండాలో అలా ప్రతి జీవిని మనం బ్రతకనివ్వాలి. చనిపోయే వరకు మనం ఎలా అయితే ఆనందంగా జీవించాలనుకుంటామో ప్రతి జీవికి కూడా జీవించే హక్కు ఉంది. మిత్రులారా, మరి మనము ఆనందంగా ఉండాలంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా ఆనందంగా ఉండాలి. ప్రపంచంలోని సకల జీవులు ఆనందంగా ఉండాలి. కనుక మరి ఆ కొత్త బంగారు లోకాన్ని మనం సృష్టించుకోవడానికి ఈరోజే ఒక గొప్ప 2 నిర్ణయాలు తీసుకుందాం. 1 మాంసం మానేయడం, 2 ధ్యానం చేయడం. దయచేసి మిత్రులారా, ధ్యానం అంటే రకరకాల ధ్యానాలు ఏవీ లేవు ప్రపంచంలో. ఉన్నది ఒకటే ధ్యానము. ఆ బుద్ధుడు అందించిన ఆనాపానాసతి. జన్మల కర్మల నుంచి మనం విముక్తులు అవ్వాలంటే ఒకే ఒక సాధన. కాసేపు బయట ప్రపంచాన్ని అంతా కట్టిపెట్టి మన లోపల అంతర్ ప్రపంచంలోనికి మనం ప్రయాణం మొదలు పెడితే అప్పుడు మనకి సత్యం బోధపడుతుంది. ఇన్నాళ్ళు ఉరుకులు పరుగులు పెట్టాం. ఈ శరీరం శాశ్వతం అనుకొని ఉరుకులు పరుగులు పెట్టాం. ఈ శరీరం అనేది అశాశ్వతము. మరి ఈ శరీరాన్ని నడిపించే ఒకానొక చైతన్య శక్తి, దాని పేరే ఆత్మ. మిత్రులారా, మరి ఆత్మ శరీరంలో ఉంటే శివం, శరీరం నుంచి ఆత్మ బయటకు అడుగు పెడితే శవము. చూడండి, ఆ క్షణమే మరి శరీరంలో ఆత్మ లేకపోతే ఆ చైతన్యం కోల్పోతామో, శవంగా మారిపోతామో. ఆ శవాన్ని మరి వెంటనే కాల్చి బూడిద చేసేస్తారు. అంటే ఇది ఎప్పటికైనా నశించిపోయేదే. శరీరం అనేది అశాశ్వతము, ఆత్మ ఒక్కటే శాశ్వతము. ఆత్మ మంటల్లో వేసినా మాడిపోనిది. ఆత్మకి చావే లేదు మిత్రులారా. ఆత్మ మంటల్లో వేస్తే మాడిపోదు, నీళ్ళల్లో వేస్తే మునిగిపోదు, పైనుంచి వేస్తే పగిలిపోదు. చెక్కు చెదరనిది ఆత్మ. ఆత్మ ఇప్పుడు బాలా త్రిపుర సుందరి. ఆత్మకు వయసుతో సంబంధం లేదు. చాలామంది అనుకుంటారు నాకు 90 ఏళ్ళు వచ్చినాయి, 70 ఏళ్ళు వచ్చినాయి, అమ్మో ఇంతకాలం బతికారు అనుకుంటారు. కానీ ఒక శరీరాన్ని వదిలిపెట్టినా ఇంకా 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 ఎన్నో శరీరాలను ధరిస్తూ ఆత్మ అనుభవాలు గడిస్తూ మరి ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని పొందుతూ ఉంటుంది. మరి ఆత్మ ఎదుగుదల భాగంగానే మనం మానవ జన్మలోని ఎన్నో జన్మలు పొందుతూ ఉంటాం. సుమారుగా 400 పైగా జన్మలు మనం పొందుతూ ఉంటాం. కొన్ని జన్మలు తమో గుణంలో ఉంటాయి, కొన్ని జన్మలు రజోగుణంలో ఉంటాయి, కొన్ని జన్మలు సాత్విక గుణంలో ఉంటాయి. అలాగే శుద్ధ సాత్వికం చివరికి నిర్గుణంగా మనం మారిపోతాము. ఒకే కాయలో చిన్న పిందెగా ఉన్నప్పుడు దాని రుచి వేరుగా ఉంటుంది, కాయగా వచ్చినప్పుడు దాని రుచి వేరుగా ఉంటుంది. అలాగే పండినప్పుడు ఆ కాయ రుచి వేరుగా ఉంటుంది, తీయగా ఉంటుంది. అంటే పిందెగా ఉన్నప్పుడు వగరుగా ఉంటుంది, మరి అలాగే కాయగా మారినప్పుడు పుల్లగా ఉంటుంది, ఆ తర్వాత తీయగా మారుతుంది. అలాగే మానవ జీవితంలో తమోగుణం నుంచి మరి మన ఆత్మ రజోగుణంలో జన్మలు పొందుతూ ఆ తర్వాత సాత్విక గుణంలో, శుద్ధ సాత్విక గుణంలో చివరికి గుణాతీతుడిగా మనం అవతరిస్తాము. ఇందుకోసమే మనం ఈ భూమి మీద జన్మ తీసుకుంటూ మరి ఎన్నెన్నో అనుభవాలు నేర్చుకుంటూ ఒక ఆడగా, ఒక మగగా, ఒక రకరకాల పాత్రలు ఈ భూమి మీద పోషిస్తూ ఒక్కొక్క పాత్రలో మనం ఎన్నో అనుభవాలు నేర్చుకుంటూ మన ఆత్మ ఎదుగుతూ ఉంటుంది మిత్రులారా. కనుక మరి
ఆ నిర్గుణత్వంతో జీవించడమే మరి మానవుడికి పరమావిధి, మరి చిట్ట చివరిది. ఆ నిర్గుణత్వంలోకి ప్రతి ఒక్కళ్ళు అడుగుపెట్టినప్పుడే వాళ్ళే పరమాత్ముల స్థాయికి ఎదుగుతారు. మన ఆత్మ మరి 84 లక్షల జీవకోటిలో జన్మలు పొంది పొంది చిట్ట చివరి జన్మ మానవ జన్మకి ఎప్పుడైతే అవతరిస్తుందో ఆ మానవ జన్మలో కూడా ఎన్నో 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 అనుభవాలు గడిస్తూ ఎన్నో పాత్రలు పోషిస్తూ మరి ఎంతో అనుభవాన్ని పొందుతూ ఆ జ్ఞానాన్ని పొందుతూ ఆ నేర్చుకోవడానికే మనం ఈ భూమి మీదకి వచ్చాము. మన ఆత్మ ఎదుగుదల కోసమే మనం భూమి మీదకి వచ్చాము. కనుక ఈ భూమి మరి హింసతో నిండిపోయి భయంకరమైన మానవుడికి మానవుడే శత్రువుగా మారిపోయి మరి సకల జీవులకి మానవుడు శత్రువుగా మారిపోయి సకల జీవుల్ని భరతం పడుతూ ఉంటే మరి సృష్టి ప్రకృతి మరి ఎన్నో రకాలుగా మానవుడి ద్వారా నశింపబడుతుంది. కనుక దీని నుంచి మానవుడు మేలుకోవాలి, సకల జీవుల్ని కాపాడాలి. అప్పుడే ఈ భూమి ఒక స్వర్గతుల్యం అవుతుంది. ఆ బాధ్యత పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మరి పిరమిడ్ మాస్టర్లందరూ కూడా నిరంతరం తమ బాధ్యతను తెలుసుకొని మసులుకుంటూ మరి తాము ఏదైతే పొందారో ఆరోగ్యము ఆనందము అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి. హింస లేని లోకమే కొత్త బంగారు లోకం. ప్రతి మానవుడు అహింసా ధర్మంలో జీవించడమే కొత్త బంగారు లోకం. కుల మతాలు లేని సమాజం సృష్టించబడమే అదే కొత్త బంగారు లోకం. నేను శరీరం కాదు ఆత్మను తెలుసుకున్న మానవుడు జీవించే లోకమే కొత్త బంగారు లోకము. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా తమను తాము ఏ భగవంతుడు మనల్ని రక్షించడు, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అని తెలుసుకున్న మానవుడు నివసించే లోకమే కొత్త బంగారు లోకం. మరి ఇన్ని రోజులు హింసతో జీవించిన మానవుడు శాకాహారం తింటూ ధ్యానం చేస్తూ సంపూర్ణ ఆరోగ్యం ఆనందంతో జీవిస్తూ ప్రతి క్షణము నా ఆత్మ ఎదుగుదల, నేను నా సమస్యలన్నీ నేనే ఎన్నుకొని వచ్చాను, ఏ బ్రహ్మదేవుడు నా తలరాత రాయలేదు, నా తలరాత నేనే రాసుకొని వచ్చాను అని ప్రతి క్షణము ఆనందాన్ని అనుభవిస్తూ జీవిస్తున్న మానవుడు నివసించే లోకమే కొత్త బంగారు లోకం. అటువంటి కొత్త బంగారు లోకాన్ని సృష్టించాలంటే ముందు మనల్లో ఉన్న ఆ మలినాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. జన్మల నుంచి మనం మోసుకొచ్చిన ఆ మలినాలన్నీ కూడా మన ఆత్మకు అంటుకుని ఉన్నాయి. మరి ఈ శరీరంలో ఆ కర్మలను మనం అనుభవిస్తూ ఉన్నాం. కనుక దీని నుంచి మనం పూర్తిగా బయటపడాలంటే మనలో ఉన్న ఆ రోగాలకు సంబంధించిన మన విషపూరిత భావనలన్నీ మనం వదిలివేసి సకల సృష్టిలో ఉన్న సకల జీవులు శ్రేయస్సు మనం కోరుతూ సకల జీవులపై ప్రేమ దయ కరుణ చూపిస్తూ మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే మన జీవితం స్వర్గతుల్యం అవుతుంది మిత్రులారా. మరి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు మరి ఈరోజు నుంచి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరి కొత్త బంగారు లోకంగా తీర్చిదిద్దడానికి ఈరోజు నుంచి మనం ఏదైతే పొందుతున్నామో ఆనందము ఆరోగ్యము ప్రతి ఒక్కరికి అందిస్తూ మరి వారంతా కూడా మరి హింసను వదిలిపెట్టి హంసను పట్టుకోవాలని, హింస చోడో హంస పకడో. హంస అంటే ధ్యానము, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మిత్రులారా, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి మనం తెలియజేద్దాం. మరి కొత్త బంగారు లోకం ధ్యానానికి ముందు మా జీవితం కూడా మరి ఎన్నో ఒడిదుడుకులతో నరకతుల్యమయ్యింది. మరి ఎప్పుడైతే ధ్యానం అందుకున్నామో శాకాహారులుగా మారిపోయామో ఆ రోజు నుంచే మరి మా జీవితం సంపూర్ణ ఆరోగ్యం ఆనందంతో విరాజిల్లుతూ ఉంది మిత్రులారా. మా కుటుంబం అంతా ధ్యాన కుటుంబం. ప్రతి ఒక్కరూ కూడా మరి ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేస్తే 1.5 కోటి లాభాలు, ధ్యానం చేయకపోతే 1.5 కోటి నష్టాలు. 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 1.5 కోటి లాభాలు, ధ్యానం చేయకపోతే 1.5
మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు చక్కగా హాయిగా కూర్చోవడం, కళ్ళు మూసుకొని మీ లోపలికి మీరు ప్రయాణం చేస్తూ ఉంటే మరి అప్పుడు అర్థమవుతుంది ఇన్నాళ్ళు మనం జీవించిన జీవితం ఎంత వ్యర్థమో, మనం ఎన్ని తప్పులు చేశామో, మన ద్వారా ఎన్ని జీవులు హింసింపబడినాయో అప్పుడు మనకు పూర్తిగా అవగతమవుతుంది. దయచేసి మిత్రులారా, మరి ఒకసారి ఏదైనా పండు తింటే కానీ రుచి తెలియదు. తినుకోకుండా అది పుల్లగా ఉంటుందా తీయగా ఉంటుందా ఎవరూ జడ్జిమెంట్ చేయలేరు. కనుక ప్రతి ఒక్కళ్ళు మరి మీ మీ జీవితాల్లో ధ్యానం మొదలుపెట్టండి. ఈరోజే ఈ క్షణమే ధ్యానం మొదలుపెట్టండి. ఈ క్షణం నుంచి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది, అందులో సందేహమే లేదు. తలనొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు కూడా మనం మటువాయం చేసుకోవచ్చు ధ్యానం ద్వారా. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యజ్ఞానప్రదాయని. మిత్రులారా, ప్రతి ఒక్కరూ ధ్యానం చెయ్యాలి. ధ్యానం ద్వారా శక్తి వస్తుంది. ఆ శక్తి ద్వారా మన శరీరంలోని అనేక రోగాల్ని మనం నుంచి బయటపడతాము. పైసా ఖర్చు లేదు, ఎక్కడికి పోయే పని లేదు. మనలో మనం కూర్చొని హాయిగా కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే మరి తలనొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మిత్రులారా, మరి ఇప్పటికే మీ జీవితంలో మనం ఎంతో ఆలస్యం చేశాము. ఈ రోజు నుంచైనా ఇక్కడి నుంచైనా ప్రతి క్షణము మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మొదలు పెడదాం. ఇన్నాళ్ళు మనం సమయాన్ని వృధా చేసుకుంటూ జీవించాం. చాలామంది ధ్యానం చేయమంటే మాకు సమయం లేదు అంటుంటారు. కానీ మరి మన కర్మలు అనుభవించాల్సి వచ్చినప్పుడు మరి ఎన్నో రోజులు బెడ్ల మీద పడి నరకం అనుభవిస్తూ ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలాగా గడుపుతూ జీవిస్తున్నారు ఎంతోమంది. దాని నుంచి బయటపడాలంటే ఒకే ఒక మార్గము, రాజమార్గము. బుద్ధుడు అందించిన ఆనాపానాసతి 2500 సంవత్సరాల క్రితమే బుద్ధ భగవానుడు అందించిన ఆనాపానాసతి, అదే శ్వాస మీద ధ్యాస. మిత్రులారా, ఇది ఒక్కటే ప్రపంచాన్ని మార్చే ఏకైక రాజమార్గము. మానవునిది అనేక సమస్యల నుంచి, అనేక రోగాల నుంచి, మరి కష్టాల నుంచి, బాధల నుంచి విముక్తులు చేసే ఏకైక రాజమార్గము. మానవుల్లోని దుఃఖానికి కారణం కేవలం అజ్ఞానము. ఆ అజ్ఞానాన్ని ఎప్పుడైతే మానవుడు పోగొట్టుకోవాలంటే మానవుడు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం కావాలంటే ధ్యానం చెయ్యాలి. ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి, విముక్తి. మిత్రులారా, ప్రతి ఒక్కరికి మరి ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం. ఈ రోజు నుంచే మొదలుపెట్టండి. సమయం చాలా విలువైనది. ఒక మంచి పనిని మొదలుపెట్టడానికి మనం మేనమేషాలు లెక్కించాల్సిన అవసరం లేదు. ఆలస్యం అమృతం విషయం అంటాం. మరి ఒక మంచి విషయాన్ని కనుక మనం ఆచరించడానికి ఈరోజే ఈ క్షణమే ఉపక్రమిద్దాం. చక్కగా అద్భుతంగా మన జీవితాన్ని నందనవనం చేసుకుందాం. కొత్త బంగారు లోకాన్ని సృష్టించుకుందాం. కొత్త బంగారు లోకంలో మనం, మన కుటుంబం, మన పిల్లలు రాబోయే కాలంలో మరి సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా జీవించాలంటే ముందు ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచే మనం శాకాహారులుగా మారిపోదాం. గుడ్డు, మాంసం, చేపలు వదిలిపెడదాం. చక్కగా శాకాహారం తీసుకుందాం. శాకాహారంతోనే ఆరోగ్యము, శాకాహారంతోనే ఆనందం. మిత్రులారా, పంచభూతాలతో పండిన ఆహారం శాకాహారం. భూమాత ద్వారా అందిన ఆహారం శాకాహారం. రక్త మాంసాల కూడు మన ఆహారం కానే కాదు. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించండి. ప్రకృతి విరుద్ధంగా జీవించొద్దు. ప్రకృతిలోని సకల జీవుల్ని కాపాడడమే మన ఏకైక ధర్మము. ప్రతి ఒక్కరూ కూడా ఈ సత్యాన్ని తెలుసుకొని ధర్మాన్ని ఆచరించండి. సత్యవాక్కులే పలకండి. అదే సత్యం వద, ధర్మం చర. కొత్త బంగారు లోకానికి శ్రీకారం చుడదాం. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.
మరి రేపు ఇదే కార్యక్రమంలో మరి ఇంకా ఎంతో ఉన్నతమైన ఆత్మజ్ఞానాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా, థ్యాంక్ యూ.